ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండెట్టి గారు. అండ్ నౌ గోవిందరాజు గారు, మీరెవరంటే వాళ్ళకే సుధాకర్ గారు, ఎస్ సుధాకర్ గారు మాటలు విందాం. ముందుగా హాయ్ అండి. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి పాజిటివ్గా చాలా పాజిటివ్గా రాశారు. మా సినిమా అనేది ఏంటంటే కేవలం మౌత్ టాక్తో పాటు మీ అందరి సపోర్ట్ తోటే ముందుకెళ్తుంది. ఈరోజు చాలా థియేటర్స్లో ఈరోజు చాలా ఫుల్స్ ఉన్నాయి. థియేటర్స్ కూడా పెంచారని చెప్పారు. సినిమాని ఇంత ఆదరిస్తున్నందుకు మీ తరపు నుంచి నా తరపున మీ అందరికీ థ్యాంక్స్ అండి. నేను ట్రైలర్ లాంచ్లో చెప్పాను సార్కి, సార్ మీరు 21st సెంచరీ కొట్టి మన సినిమాని గెలిపిస్తున్నారని చెప్పాను. సార్ మీరు డబుల్ సెంచరీ కొట్టారు. 200 స్ట్రైక్ రేట్ తోటి ఆయన డబుల్ సెంచరీ కొట్టారు అనుకుంటున్నాను. ఇక శేఖర్ చంద్ర గారు, సార్ ఆర్ఆర్ నిజంగా సార్ థియేటర్లో చూస్తుంటే అసలు మామూలు ఇది కాదు సార్, అసలు చాలా అద్భుతంగా అనిపించింది. సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ ఈ సినిమాకి ప్రాణం, నిజంగా మీరు ప్రాణం పోశారు. ఆయతి గారు సార్ అందరూ అసలు చాలా కెమెరా వర్క్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఇక నన్ను పరిచయం చేసిన గోవిందరాజు గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఒక హిట్ సినిమాలో పనిచేసే అవకాశం కల్పించారు. రామ్ గారు సార్, మీరు ఇక మనం అయితే అసలు దాదాపు 1.5 ఇయర్ జర్నీ. ఇక సార్ అక్కడే సార్ వాళ్ళందరూ తర్వాత క్లిప్స్ చూసుకుంటారు. సార్ ముఖ్యంగా రామ్ గారికి థ్యాంక్స్ అండి. ఇక శ్రీనివాసరెడ్డి గారి కామెడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 2 సీన్లు ఆయన వచ్చి నాకు వెనక్కి చూడకండి ముందే చూసి చెప్పండి అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ ఆ సలహా ఇచ్చినందుకు. శ్రీనివాసరెడ్డి గారు 2 సీన్లు, ఆ పోలీస్ స్టేషన్ సీన్ కానీ ఇంటర్వెల్లో హీరో గారికి ఫోన్ చేసే సీన్ కానీ ఎల్ఆర్ఎస్గా థియేటర్లో ఎల్ఆర్ఎస్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అజయ్ ఘోష్ గారి సీన్లో క్లైమాక్స్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి. మీరు చూసే ఉంటారు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రీమియర్స్లో మీరు చూశారు. మీరు చూసిన దాన్నే మీరు ఆ రేటింగ్స్ ఇచ్చారు కాబట్టి చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు మా మేడం గారు, ప్రొడ్యూసర్ మేడం గారు, మాధవి గారు, ఇంకా మా హీరోయిన్ రాజసింగ్ గారు చాలా అందంగా అనిపించారు. ఇంకా సార్ రాశి గారు అందంగా కనిపించారు, అక్కడితో ఆపారు. ఇంకా ఆపేసాను, ఇంకా అయిపోయింది. ఇంకా నేను అనుకున్నా కొంచెం నర్వస్గా ఉంది ఎందుకంటే. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో జనరల్గా ఏదైనా సినిమాలో ఎనర్జీ అనగానే మనకి హీరో డైరెక్టర్ల ఎనర్జీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ మా ప్రెజెంటర్లో కూడా అంతే ఎనర్జీ ఉంది.